క్రైస్తవ సంఘం. ఈరోజు హెడ్డింగ్ రాసుకోండి, 2వ శతాబ్దంలో క్రైస్తవ సంఘం. అందులో రాసుకుందామండి. రోమా సామ్రాజ్యంలో క్రైస్తవ సంఘము రోమా సామ్రాజ్యంలో క్రైస్తవ సంఘము వ్యాప్తి చెందింది. సంఘం పట్ల రోమా ప్రభుత్వం మొదట ప్రేమ కలిగి ఉన్నప్పటికీ తరువాతి కాలంలో సంఘమును హింసించెను. నీరో చక్రవర్తి, డొమిషియన్ చక్రవర్తి కాలములో చక్రవర్తి పూజ అమలులోనికి వచ్చింది. క్రైస్తవులు చక్రవర్తి పూజకు వ్యతిరేకించిన కారణాన రోమా ప్రభుత్వము క్రైస్తవులను శ్రమపరిచింది. చక్రవర్తుల శిలా విగ్రహాలు ఆరాధింప వాడుకైంది. రోమా దేవుళ్లకు దేవాలయాలు కట్టబడ్డాయి. అన్నా కట్ అవుతుంది అన్న వాయిస్ కట్ అవుతుంది అన్న వాయిస్ కట్ అవుతుంది అన్న. ఓకే అమ్మా, ఓకే. క్రైస్తవులు శ్రమకు ఎదురు నిలబడి తమ విశ్వాసాన్ని కాపాడుకున్నారు. క్రైస్తవులు వాయిస్ రావట్లేదు అన్న, కట్ అయిపోయింది. బ్రేక్ అవుతుంది. బ్రేక్ అవుతుందా బ్రదర్? హలో బ్రదర్, వినబడుతుందండి? వాయిస్ బ్రేక్ అవుతుందన్న.
అర్థం మా ఇంట్లో కావట్లేదు. వాయిస్ బ్రేక్ అవుతుంది. క్రైస్తవులు శ్రమకు నిలవబడి వారి క్రైస్తవ్యాన్ని కాపాడుకున్నారు అని చెప్పారు. అంతే. ఓకే బ్రదర్, ఇప్పుడు వినపడుతుందమ్మా? ఇప్పుడు ఓకే అంటే సిస్టర్ వింటున్నారట? బ్రేక్ అవుతుంది బ్రదర్, సరిగ్గా క్లారిటీ లేదు, కట్ అయిపోతుంది వాయిస్ అంతా. కట్ అవుతుందండి. ఆ, ఓకే, కొనసాగింపులో రాసుకోండి. రోమా సామ్రాజ్యంలో క్రైస్తవ్యం వ్యాప్తి. రోమా సామ్రాజ్యంలో క్రైస్తవ్యం వ్యాప్తి అని రాసుకోండి. రోమా సామ్రాజ్యంలో క్రైస్తవ్యం వ్యాప్తి. హలో సిస్టర్, వినబడుతుందండి? అందించింది. మీ వాయిస్ బ్రేక్ అవుతుంది బ్రదర్, సో మాకు క్లారిటీ రావట్లేదు, అర్థం చేసుకోలేకపోతున్నాం ఆ వర్డింగ్స్ ఏంటి అన్న విషయం. అవునా? ఓకే ఓకే. క్లారిటీగా ఉందండి? సామ్రాజ్యంలో రోమా సామ్రాజ్యంలో క్రైస్తవ్యం వ్యాప్తి అని రాసుకోండి. రాసుకుందామండి. అందులో క్రైస్తవ్యము రోమా సామ్రాజ్యం అంతటా వ్యాప్తి చెందింది. క్రైస్తవ్యము రోమా సామ్రాజ్యం అంతా వ్యాప్తి చెందింది. క్రైస్తవులు అనేక ప్రాంతాలకు వెళ్ళి సువార్తను ప్రకటించారు. క్రైస్తవులు అనేక ప్రాంతాలకు వెళ్ళి సువార్తను ప్రకటించారు. క్రైస్తవ సంఘాన్ని శ్రమలలో బలపరిచిన సేవకులు క్రైస్తవ్యాన్ని ఆ శ్రమలలో సంఘాన్ని బలపరిచిన సేవకులు ప్రభు కొరకు విశ్వాసం కొరకు, ప్రభు కొరకు విశ్వాసం కొరకు ముందు నిలిచారు, శ్రమలకు ముందు నిలిచారు. అపోస్తలుల కాలము నాటి సంఘ పితరులు సంఘాన్ని ప్రోత్సహించి క్షేమాన్ని కలిగించారు.
అపోస్తుల కాలం నాటి సంఘ పితరులు అని హెడ్డింగ్ రాసుకోండి. కాలం నాటి సంఘ పితరులు. అపోస్తుల కాలం నాటి సంఘ పితరులు. అందులో ఫస్ట్ క్లెమెంట్, రోమవాడైన క్లెమెంట్, రోమవాడైన క్లెమెంట్. అందుకు ఆయన కోసం రాసుకోండి. అపోస్తులుడైన యోహాను పద్మసు దీవిలో ప్రకటన గ్రంథాన్ని వ్రాస్తూ ఉండగా రోమావాడైన క్లెమెంటు సంఘ పెద్దగా ఉండేను. కొరింథీ సంఘములో సంభవించిన సంఘ చీలికలను బట్టి క్లెమెంటు సంఘ ఐక్యతను స్థాపించడానికి ఒక పత్రిక వ్రాసాను. విశ్వాసులకు పెద్దలకు కాములకు సంబంధించి 2 ఉత్తరాలను బ్రదర్, విశ్వాసులకు పెద్దలకు కారులు సంబంధించి 2 ఉత్తరములను వ్రాసాను. రెండవ వ్యక్తి పేరు రాసుకొని హెరాస్మస్ బ్రాకెట్ లో క్రీస్తు శకం 90 నుండి 150. హెరాస్మస్. హెరాస్మస్ రోమా పట్టణ బిషప్. హెరాస్మస్ కాపరి అనే గ్రంథాన్ని వ్రాసాడు. హెరాస్మస్ కాపరి గ్రంథాన్ని వ్రాసాడు. హెరాస్మస్ యూదుడైన ఒక బానిస. యూదుడైన ఒక స్లేవ్ బానిస.
అతని యజమానురాలి అతనిని విడిపించును. తరువాత అతడు ఆ వివాహము చేసుకొని మంచి జీవితాన్ని జీవించెను. తర్వాత అతడు ఆమెను వివాహం చేసుకుని మంచి జీవితాన్ని జీవించెను. సంఘానికి సంభవించిన శ్రమలలో తన ఆస్తిని కోల్పోయాడు. సంఘానికి సంభవించిన శ్రమలలో తన ఆస్తిని కోల్పోయాడు. అన్నా బ్రేక్ అవుతుందన్నా, మరి అర్థం కావట్లేదు. వాయిస్ బ్రేక్ అవడం వల్ల అర్థం కావట్లేదు మాట. వాయిస్ బ్రేక్ అయిపోతుంది కదా. బ్రేక్ అవుతుంది, అసలు ఏం అర్థం అవట్లేదు. ఏదో రాస్తున్నా, ఎందుకో అర్థం అవట్లేదు. హెరాస్మస్ మానవ రక్షణ ప్రాముఖ్యతను పశ్చాత్తాపాన్ని క్షమాపణను నైతిక జీవితాన్ని సంఘ ప్రాముఖ్యతను తన గ్రంథంలో చక్కగా వివరించారు. బ్రదర్, తన గ్రంథములో నైతిక జీవితాన్ని సంఘ ప్రాముఖ్యతను తన గ్రంథములో చక్కగా వివరించాను. తర్వాత మూర్తి ఇగ్నేషియస్ అని రాస్తుంది. ఇగ్నేషియస్ అన్న అసలు అర్థం అవట్లేదు. చాలా రాసుకోండి. అంత్యొక్క బిషప్ అంటే కాపరి అమ్మగారు అర్థం అవట్లేదు. సంఘ బిషప్ లేదా కాపరి. ఇతడు పరిచర్య బట్టి క్రీస్తు శకం 110లో ఇతడు పరిచర్యను బట్టి క్రీస్తు శకం 110లో రోమ్ అధికారుల చేత బంధించబడి శ్రమపరచబడ్డాడు.
శ్రమపరచబడి చెరసాలకై రోమాతున్న మార్గం, చెరసాలకై రోమాకు వెళుతున్న మార్గంలో, చెరసాలకై రోమాకు వెళుతున్న మార్గంలో సంఘాలు అనగా పత్రికలు రాశాడు. సంఘాలకు అనేక పత్రికను రాశాడు. నారాయణ బ్రదర్, నాకైతే ఏం అర్థం కావట్లేదు. మరి మా హైదరాబాద్ లో ఏమన్నా సిగ్నల్స్ వీక్ ఉన్నాయా? మరి నాకేమన్నా వినపడ్డం? సరే, ప్రార్థన చేసుకొని మనము తరగతి ప్రారంభిద్దాం. మహాగణుడవైన మా దేవ, సర్వశక్తి సంపన్నుడవైన మా ప్రభువా, మీ గణనామానికి స్తోత్రము చెల్లిస్తున్నాం. మీ కృపను బట్టి ఈ సమయంలో మరొక తరగతిలో మేము ప్రవేశిస్తుండగా సంగతిని తేటగా మీరు మాకు అర్థమయ్యేటట్లు మీ ఆత్మ సహాయం మాకు అందించి మీ నామమునకే మహిమ ఘనత ప్రభావములను ఆరోపించుకొనమని కోరుచు మా ప్రభువైన యేసు క్రీస్తు అమూల్యమైన నామమున స్తోత్రము చెల్లించి ప్రార్థించి వినయులమై వేడుచూ ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, మనం దేవుని వాక్యములో నుండి సిస్టమాటిక్ థియాలజీని గురించిన విషయాలు మనం వింటున్నాం. మనము ఇప్పటి వరకు ఇంట్రడక్షన్ టు థియాలజీ యొక్క ఉపోద్ఘాతాన్ని మనం విన్నాం. అందులో చాలా విషయాలు ఇప్పటికే మనం విన్నాం. ఈరోజు సిస్టమాటిక్ థియాలజీ అంటే క్రమానుబద్ధమైన దైవశాస్త్రము. సిస్టమాటిక్ థియాలజీ అంటే క్రమానుబద్ధ దైవశాస్త్రం. ఈరోజు మనం సిస్టమాటిక్ థియాలజీ ఉపోద్ఘాతాన్ని విందాం. సిస్టమాటిక్ థియాలజీ ఉపోద్ఘాతం, ఇంట్రడక్షన్ టు సిస్టమాటిక్ థియాలజీ. ఈ విషయాన్ని మనము అర్థం చేసుకుందాం. మొట్టమొదటిగా ఒక ప్రశ్న వేసుకోవాలి. డాక్ట్రిన్ అంటే ఏమిటి అని ప్రశ్న వేసుకోవాలి. డాక్ట్రిన్ అంటే ఏమిటి? డాక్ట్రిన్ అంటే సిద్ధాంతము అనే మాట చాలా ప్రచారంలో ఉంది. డాక్ట్రిన్ అనే సిద్ధాంతం చాలా ప్రచారంలో ఉంది. కింగ్ జేమ్స్ వెర్షన్ ఉంది కదండి, కింగ్ జేమ్స్ బైబిల్లో డాక్ట్రిన్ అనే మాటే వాడబడింది. 2 గ్రీకు పదాలు డాక్ట్రిన్గా అనువదించబడ్డాయి. 2 గ్రీకు పదాల కలయిక డాక్ట్రిన్. ఆ 2 పదాలు ఏంటంటే, ఒకటి డిడాస్కో, 2 డిడాస్కాలియా అనే పదాలు డాక్ట్రిన్గా అనువదించబడ్డాయి. మీరు రాసుకుంటున్నారా? కొంచెం స్పీడ్గా చెప్పినట్టుంది కదా. సాధ్యమైనంత వరకు వీడియోస్ ఓపెన్ చేసుకుంటే తరగతిలో ఉన్నారు కాబట్టి కొంచెం బాగుంటుంది. ఈ విషయాన్ని గమనించండి. రైట్, రాసుకోండి. సిస్టమాటిక్ థియాలజీ ఉపోద్ఘాతం ఏంటంటే, అందులో డాక్ట్రిన్ అంటే ఏమిటి? డాక్ట్రిన్ అంటే ఏమిటి? డాక్ట్రిన్ అంటే సిద్ధాంతము అనే మాట చాలా ప్రాచుర్యములో లేక ప్రచారంలో ఉంది.
కింగ్ జేమ్స్ బైబిల్లో డాక్ట్రిన్ అనే మాట వాడబడింది. కింగ్ జేమ్స్ వెర్షన్లో డాక్ట్రిన్ అనే మాట వాడబడింది. రెండు గ్రీకు పదాలు డాక్ట్రిన్గా అనువదించబడినవి. రెండు గ్రీకు పదాలు డాక్ట్రిన్గా అనువదించబడ్డాయి. ఆ రెండు మాటలు ఏంటంటే డిడాస్కో, డిడాస్కాలియా, డిడాస్కో, డిడాస్కాలియా అనే పదాలు డాక్ట్రిన్గా అనువదించబడ్డాయి. ఈ రెండు మాటలు కలిపి 118 సార్లు క్రొత్త నిబంధనలో కనబడతాయి. 118 సార్లు క్రొత్త నిబంధనలో కనబడతాయి. టీచింగ్ అని కూడా అనువదించబడ్డాయి. టీచింగ్ అని కూడా అనువదించబడ్డాయి. డాక్ట్రిన్ అంటే బోధ, బోధనలు. డాక్ట్రిన్ అంటే ఏంటండి? బోధ, బోధనలు. ఓపికతో రాసుకుంటానంటే రెఫరెన్స్లు మీకు చాలా ఇస్తా. మీరు తర్వాత ఖచ్చితంగా వీటిని మీరు చూడాలి, చదవాలి. సరేనండి? అప్పుడు మీకు సంగతి సరిగా అర్థమవుతుంది. డాక్ట్రిన్ అంటే బోధ, బోధనలు. రైట్, రెఫరెన్స్లు రాసుకుని మత్తయి సువార్త 7:28, మత్తయి 7:28, 16:12, 22:23, 22:23, మార్కు 1:22, మార్క్ 1:22, 27, 4:2, 11:18, 11:18, 12:38, 12:38, లూకా 4:32, లూకా 4:32, యోహాను 7:16-17, యోహాను 7:16-17 వచనాలు. అలాగే 18వ అధ్యాయం 19వ వచనం, 18, 19, అపోస్తల కార్యాలు 2:42, అపోస్తల కార్యాలు 2:42, 5:28, 5:28, 13:12, 13:12, 17:19, 17:19, రోమా 6:17, రోమా 6:17, 16:17, 16:17, 1 కొరింథీ 14:6, 26, 14:6, 26, 2 తిమోతి 4:2. మీరు మాత్రం తిమోతికు రాసిన 2వ పత్రిక అని చెప్తా ఉండాలి. 2వ తిమోతి అనకూడదు. మళ్ళా
2 తిమోతి 4:2 తీతు 1:9 తీతు 1:9 హెబ్రీ 6:2 హెబ్రీ 6:2 13:9 13:9 2 యోహాను 1:9 2 యోహాను 1:9 10 ప్రకటన 21 ప్రకటన 2:14 ప్రకటన 2:14 15:24 15:24 డాక్ట్రిన్ అంటే దేవుని గూర్చిన బోధ. డాక్ట్రిన్ అంటే దేవుని గూర్చిన బోధ. క్రైస్తవుని యొక్క మూల విశ్వాసం. క్రైస్తవుని యొక్క మూల విశ్వాసం. రైట్. అందులో ఒకటి రెడ్ పెన్ యూజ్ చేస్తూ ఉండండి. ఆరోగ్యకరమైన బోధ యొక్క ప్రాముఖ్యత. ఆరోగ్యకరమైన బోధ యొక్క ప్రాముఖ్యత. ఇంపార్టెన్స్ ఆఫ్ సౌండ్ డాక్ట్రిన్. ఆరోగ్యకరమైన బోధ యొక్క ప్రాముఖ్యత. ఇంపార్టెన్స్ ఆఫ్ సౌండ్ డాక్ట్రిన్. అందులో ఒకటిలో ఆరోగ్యకరమైన బోధ సత్యవాక్యాన్ని స్థిరపరచి, ఆరోగ్యకరమైన బోధ సత్యవాక్యాన్ని స్థిరపరచి భిన్నమైన బోధను తిరస్కరిస్తుంది. ఆరోగ్యకరమైన బోధ సత్యవాక్యాన్ని స్థిరపరచి భిన్నమైన బోధను తిరస్కరిస్తుంది. ఉదాహరణకు కొన్ని వచనాలు. ఫిలిప్పీ 1:7 ఫిలిప్పీ 1:7 కొలసై 2:8-9 కొలసై 2:8-9 అపోస్తల కార్యాలు 20:27-31 20:27-31 తీతు 1:9 తీతు 1:9 1 పేతురు 3:15 1 పేతురు 3:15 యోధ 3వ వచనం. ఇవన్నీ పోల్చి చూసినప్పుడు మనకి సంగతి అర్థమవుతుంది. మనం తీతు పత్రికలో తీతు 1:9 తీతు 1:9 ధర్మశాస్త్రము ధర్మ విరోధులకును అవిధేయులకును భక్తిహీనులకును పాపిష్టులకును అపవిత్రులకును
అపవిత్రులకును మతదోషకులకును పితృహంతకులకును మాతృహంతకులకును నరహంతకులకును వ్యభిచారులకును పురుష సంయోగులకును మనుష్య చోరులకును అబద్ధికులకును అప్రమాణికులకును అంటే ధర్మశాస్త్రం అనేది తప్పు చేసినటువంటి వారిని వారి తప్పు తెలియచేసి తప్పుకు శిక్ష ఎలా పడుతుందో చెప్పడానికన్నమాట. అర్థమైందండి? ధర్మశాస్త్రం ధర్మ విరోధులకును అవిధేయులకును అని చెప్పాడు. ఇక అందులో బి ఆరోగ్యకరమైన బోధ క్రైస్తవ పరిచర్య ఆరోగ్యకరమైన బోధ క్రైస్తవ పరిచర్య చేయి కలిపి ప్రయాణిస్తాయి. మత్తయి 7:28-29 అపోస్తల కార్యాలు 5:27-32 2:42 యోహాను 8:28 6:38 1 తిమో 1:10 4:16 5:22 2 తిమో 1:13 4:3-16 తీతు 1:9-2:1 యోదా 3వ వచనం. 2 తిమో ఆ క్రింద రాసుకోండి. 2 తిమో 4:3 ఎందుకనగా జనులు హితబోధను సహింపక దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకొని ఆరోగ్యకరమైన బోధేమో చేయి కలిపి ప్రయాణం చేయడానికి ప్రయత్నం చేస్తే, ఈ దురద చెవులు గలవారేమో అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకుంటది. చూసారా పోలికలు? ఇక 3వది
క్రైస్తవ విశ్వాసానికి కేంద్రం ఆరోగ్యకరమైన బోధ. క్రైస్తవ విశ్వాసానికి కేంద్రం ఆరోగ్యకరమైన బోధ. కొలస్సై 2:2, యోహాను 14:6, యోహాను 14:6, 17:17. యోహాను సువార్త 14:6లో యేసు నేనే మార్గం, నేనే సత్యం, జీవము, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి వద్దకు రాడు అన్నాడు. ఏబిసి 3 అని చెప్పినట్టున్నాను కదా, ఏబిసి. ఇక డి రాసుకో. అనుదిన క్రైస్తవ నడవడికి ఆరోగ్యకరమైన బోధకు సంబంధం ఉంది. అనుదిన క్రైస్తవ నడవడికి ఆరోగ్యకరమైన బోధకు సంబంధం ఉంది. సామెతలు 22:6-15, 22:6-15, 1:8 కూడా. అపోస్తుల కార్యాలు 18:19, ద్వితీయోపదేశకాండం 11:18, 31:12, 31:12, మార్కు 7:7-13, మార్కు 7:7-13, కొలస్సై 2:20-23, కొలస్సై 2:20-23, 1 తిమో 4:1-5, 1 తిమో 4:1-5, 2 పేతురు 2:1. ఈ ద్వితీయోపదేశకాండం 11:18లో ఏం చెప్పాడండి? 11:18లో మీరు ఈ నా మాటలను మీ హృదయములోను మీ మనసులలోనూ ఉంచుకొని వాటిని మీ చేతుల మీద సూచనలుగా కట్టుకొనవలెను. అవి మీ కన్నుల నడుమ బాసికములుగా ఉండవలెను అని చెప్పాడు. ఏవి? దేవుని మాటలు హృదయములో మనసులో ఉంచుకోవాలి, చేతుల మీద సూచనలుగా కట్టుకోవాలి, కన్నుల నడుమ బాసికములుగా ఉండాలి. అప్పుడే క్రైస్తవ నడవడి దేవునికి మహిమకరంగా ఉంటుంది. రాసుకుందాం. ఆరోగ్యకరమైన బోధ రాజీ పడనివ్వదు. ఆరోగ్యకరమైన బోధ రాజీ పడనివ్వదు. 2 కొరింథీ 6:15, 2 కొరింథీ 6:15. అక్కడేమనుంది? క్రీస్తునకు బెలియాలతో ఏమి సంబంధం? అవిశ్వాసితో విశ్వాసికి పాలెక్కడిది అనే మాట మనం చూస్తాం. చీకటికి వెలుగుకు పొత్తు కుదురుద్దా? కుదరదు. కానీ వీళ్ళు ఏం చేస్తున్నాం? అలాంటి వాళ్ళతోనే అన్నీ చేస్తున్నాం. అస్సలు పొత్తు కుదరకూడదండి. ఎంత కష్టమైనా రానివ్వండి, ఆరోగ్యకరమైన బోధ రాజీ పడనివ్వదు.
ఎఫ్ ఎఫ్ రాసుకోండి. క్రీస్తుకు చెందిన వారికి ఆరోగ్యకరమైన బోధ ఒక అభిప్రాయం కాదు, అది ఒక విధి. క్రీస్తుకు చెందిన వారికి ఆరోగ్యకరమైన బోధ ఒక అభిప్రాయం కాదు, అది ఒక విధి. అపోస్తల కార్యాలు 17, 10, 11 వచనాలు. 17, 10, 11 వచనాలు. 1 తెస్స 5:21, 1 తెస్స 5:21, 2 తిమో 2:15, 2 తిమో 2:15, 1 యోహాను 2:20, అందులో బి అంటే రెండవ పాదం. 1 యోహాను 2:20 రెండవ పాదం. యోహాను 7:17, యోహాను 7:17, 8:31, 32, సామెతలు 1:23. ఇక కీర్తనలో 119వ కీర్తన ఆజ్ఞలు చాలా ఎక్కువగా చెప్పబడ్డాయి. ధ్యానము కూడా ఎక్కువగా చెప్పబడిన కీర్తన. రైట్. GH ఆరోగ్యకరమైన బోధను నిర్లక్ష్యము చేస్తే పతనమవుతాము. ఆరోగ్యకరమైన బోధను నిర్లక్ష్యము చేస్తే పతనమవుతాము. సారీ, ఎఫ్లో 1 తెస్స 5:21లో మన విధి అని చెప్పుకున్నాం కాబట్టి ఈ వచనంలో ఏమనుందంటే సమస్తమును పరీక్షించి మేలైన దానిని చేపట్టుడి అనుంది. అంతే కదా, మనము సమస్తాన్ని పరీక్షించాలి, మేలైన దానిని చేపట్టాలి. పరీక్ష లేకుండా ఏదో ఒక సామెత ఉంది, గుడ్డెద్దు చేలో పడినట్టు వెళ్ళిపోకూడదని ఒక సామెత ఉంది కదా, నిజమేనా? అది కరెక్టేనా? రైట్. కనుక మనం అలా వెళ్ళిపోకూడదు. అలా వెళ్ళిపోయామనుకోండి, చివరికి ఎక్కడికి వెళ్ళాలో మనకు తెలియదు. గమ్యం ఎరగని ప్రయాణం అయిపోతాం. తెగిపోయిన గాలిపటంలాగా ఉంటుంది జీవితం. అందుకే మనం ప్రారంభమే కూడా సమస్తమును పరీక్షించి మేలైన దానిని చేపట్టుడి. అదే చెప్పాడు. మార్గములను గూర్చి ఆలోచన చేసుకునుడి, పురాతన మార్గములను గూర్చి విచారించుడి, మేలు కలుగు మార్గమేది అని అడిగి అందులో నడుచుకొనుడి అని చెప్పాడు. చెప్పాడా లేదా? ప్రసంగిలో ఒక మాట ఉంటుంది. ఆ మాట ఏంటంటే, ఇప్పుడు నేను చెప్పిన మాట ఎక్కడుంది? బైబిల్లో ఉంది. వెరీ గుడ్, బాగా చెప్పారు. సరే, ఇర్మియా గ్రంథంలో ఉంది. ఇర్మియా గ్రంథంలో ఉంది. ఇప్పుడు ఇంకో మాట చెప్తా. తమ ఊరికి పోవు త్రోవ ఎరుగని వారై తమ ప్రయాస చేత ఆయాసపడుదురని ఉంది. అది ఎక్కడుంది ఈ గ్రంథంలో? ప్రసంగి గ్రంథంలో ఉంది. అర్థమైందండి? కనుక సమస్తమును పరీక్షించి మేలైన దానిని చేపట్టకపోతే ఒకని ఎదుట సరిగా కనబడు మార్గము కలదు, తొదకది ఎక్కడికి వెళ్ళుద్ది?
మరణానికి త్రోవ తీయును దారి తీయును అన్నాడు 2-3 సార్లు చెప్పాడండి. అది ఎక్కడుందో సామెతల గ్రంథం. సామెతల్లో ఉంది. చెప్పేస్తారు మీరు ఇలాంటి ఎంచక్క. అంటే తెలిసినవి అయితే భలే చెప్తారు కదా! అన్న తెలిసినయే చెప్పండి అన్న, తెలియని ఎందుకు అన్నట్టున్నారు మీ ముఖాల్లో చూస్తా ఉంటే కదా. సరే రైట్. సమస్తమును పరీక్షించి మేలైనదని చేపట్టాలండి. అసలు సత్యం తెలిసిన తర్వాత అండి, వాక్య పద్ధతి తెలిసిన తర్వాత ఎవరేమనుకున్నా నాకు అనవసరం అనుకోవాలి. ఎందుకంటే వాక్యము విని దాని ప్రకారంగా చేయకపోతే మనలను మనమే ఏం చేసుకున్న వాళ్ళం అవుతాం? మోసపుచ్చుకున్న వాళ్ళం అవుతాం. మోసపుచ్చుకున్న వాళ్ళం అవుతాం. మోసం చేసేవాడు ఉన్నారు, మోసపోయేవాళ్ళు ఉన్నారు కదా. మోసం చేసేవాళ్ళు ఉన్నారు కాబట్టి మోసపోయేవాళ్ళు ఉన్నారు, మోసపోయేవాళ్ళు ఉన్నారు కాబట్టి మోసం చేస్తున్నారు. కానీ తెలిసి మోసం చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటారా? తెలిసి మోసపోయే వాళ్ళు ఎవరైనా ఉంటారా? ఏమండి మాట్లాడరే? సరే బ్రదర్. ఉండరండి. కానీ ఉన్నారండి. వాళ్ళెవరు? క్రైస్తవులా? వాళ్ళెవరంటే వాక్యాన్ని విని ఆ ప్రకారంగా చేయని వాళ్ళందరూ తమకు తామే మోసం చేసుకున్నట్టండి. తమకు తామే మోసపోయినట్టు. అందుకే వాక్యం తెలిసినప్పుడు ఖచ్చితంగా మనం ఎంత కష్టమైనా సరే, నిష్ఠూరమైనా సరే, పరిస్థితులు భారమైనా సరే ఆ ప్రకారంగా చేయడానికి మనం పూనుకోవాలి. అందుకే తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రికలో 5:21లో సమస్తమును పరీక్షించి మేలైన దానిని చేపట్టుడి. నాకెన్ని వచనాలు గుర్తొచ్చాయి చెప్పండి? ఈ ఒక్క మాటకి నాకెన్ని వచనాలు గుర్తొచ్చాయి? మరి మీకు కూడా ఇంకా ఎక్కువ గుర్తు రావాలి. ఎందుకంటే మీరు స్వతహాగా సంపాదించుకున్న జ్ఞానం, దేవుడిచ్చిన జ్ఞానం, తల్లిదండ్రుల వల్ల వచ్చిన జ్ఞానం, చదువు వలన వచ్చిన జ్ఞానం, నాలాంటి వారి ద్వారా వచ్చే జ్ఞానం ఇదంతా మీకు ఎక్కువ అయిపోద్ది. కాబట్టి మీరు ఎక్కువ జ్ఞానం సంపాదించుకున్న వాళ్ళు ఎక్కువ విషయాలు నాకు కూడా జ్ఞాపకం చేయాలి. సరే మంచిది. హెచ్ దగ్గర ఆగినట్టున్నాం కదా. ఆరోగ్యకరమైన బోధను నిర్లక్ష్యం చేస్తే ఏమవుతామని చెప్పాను? పతనం అవుతాం. పతనం అవుతాము. నిజం, పతనం అవుతామని చెప్పాడు. తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 1-3 వచనాలు. తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 1-3 వచనాలు, 6వ అధ్యాయం 3-4 వచనాలు, 6వ అధ్యాయం 3-4 వచనాలు, తీతు 1:16, తీతు 1:16. తీతు పత్రికలో 16వ వచనం ఒక్కటే ఎక్కువగా చెప్పబడింది. తీతు పత్రికలో 3 అధ్యాయాలు ఉంటాయండి. మొదటి అధ్యాయం 15 వచనాలు, 2వ అధ్యాయం 15 వచనాలు, 3వ అధ్యాయం 15 వచనాలే. కానీ మొదటి అధ్యాయంలో ఒక్క వచనం ఎక్కువ ఉంది చూశారు, 16 వచనం. ఆ వచనం చాలా కీలకమైన వచనం, దారుణమైన వచనం అనే చెప్పాలి. ఎందుకంటే వారు దేవుని ఎరుగుదుమని చెప్పుకొందురు గాని తమ క్రియల వలన ఆయనను ఎరగమన్నట్టుగా ఉన్నారని చెప్పాడు అక్కడ. అది ఆ 16వ వచనం ఒక్కటే ఎక్కువ రాశాడు అక్కడ. 3 అధ్యాయాలకు 3:15 45 అయితే ఇక్కడ ఒక వచనం ఎక్కువ ఉంది, 46 వచనాలు ఉంటాయి తీతు పత్రిక. చాలా కంఠాపాఠంగా చెప్పొచ్చండి తీతు పత్రిక. చాలా బాగుంటది. క్రేతులో తీతు, తీతులో లోతు, మనలో లోటని ఆ పత్రికలో వివరించుకుంటే చాలా బాగుంటది. సరేలేండి, మనం పుస్తకాలు వివరించుకునే పనిలో లేం కదా. మనమేమో ఇవన్నీ నేర్చుకునే పనిలో ఉన్నాం. సరే మంచిది. ఏది ఏమైనా యోహాను రాసిన 2వ పత్రిక 10వ వచనం, రోమా పత్రిక 16:7. కనుక తీతు పత్రికలో 1:16లో దేవుని ఎరుగుదుమని వారు చెప్పుకొందురు గాని అసహ్యులను అవిధేయులను ప్రతి సత్కార్యం విషయం భ్రష్టులై ఉండి తమ క్రియల వలన ఆయనను ఎరగమన్నట్టున్నారు. బైబిల్లోని డాక్ట్రిన్ అంటే రాసుకోండి పదం. బైబిల్లోని డాక్ట్రిన్ అంటే బోధ అంతటికిని
బైబిల్లోని డాక్ట్రిన్ అంటే బోధ అంతటికిని ఒక క్రమమైన పద్ధతిలో ఏర్పరచి కూర్చి అర్థం చేసుకోవడానికి ఉపయోగపడేదే క్రమబద్ధ దేవశాస్త్రం. దాన్ని ఏమనుకుంటున్నాం మనం ఇప్పుడు? సిస్టమాటిక్ థియాలజీ. వెరీ గుడ్, మీకు కూడా వచ్చేసింది ఆ పదం. సిస్టమాటిక్ థియాలజీ అంటే ఏంటంటే బైబిల్లోని డాక్ట్రిన్ అంటే బోధ అంతటిని ఒక క్రమమైన పద్ధతిలో ఏర్పరచి కూర్చి అర్థం చేసుకోవడానికి ఉపయోగపడేదే క్రమబద్ధ దేవశాస్త్రం. ఏమండోయ్, మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశాలుగా బోధించడం కరెక్ట్ కాదు. మళ్ళా మీకు అర్థమైంది కదండి? మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశాలుగా బోధించేవారు ఉన్నారు. అలా ఉండకూడదు. దేవుని వాక్యములో వ్రాయబడిన కొన్ని సత్యాలు మనము ఆలోచన చేయాలి. ఇలా చెప్పుకుందాం. ఒక క్రమాన్ని మనం చెప్పుకుందాం. ఏంటంటే, ఒకటి దేవుని సంకల్పం అనగా దేవుని చిత్తం. దేవుని సంకల్పం అంటే దేవుని చిత్తం. దాని క్రింద రాసుకోండి. ఒక ఇలా పాయింట్ లాగా వేసుకోండి, బాణం గుర్తు. దాని కింద లేఖనాలు అంటే లిఖించబడిన దేవుని చిత్తం. ఈజికల్ వేసుకొని లిఖించబడిన దేవుని చిత్తం. లేఖనాలంటే లిఖించబడిన దేవుని చిత్తం. లేఖనాలు మళ్ళా బాణం గుర్తేసుకొని వ్యాఖ్యానం అంటే దేవుని సంకల్పం, లేఖనాలు, వ్యాఖ్యానం అంటే ఈజికల్ వేసుకొని లేఖనము యొక్క భావం. వ్యాఖ్యానం బిబ్లికల్ థియాలజీ. బాణం గుర్తేసుకొని వ్యాఖ్యానానికి క్రింద బిబ్లికల్ థియాలజీ. నిర్దిష్ట సత్యమును గ్రహించుట. అందులో నుండి సిస్టమాటిక్ థియాలజీ. బాణం గుర్తేసుకొని సిస్టమాటిక్ థియాలజీ పూర్తి బైబిలు వెలుగులో సంపూర్ణ సత్యమును గ్రహించుట. బాగుంది కదండి? సిస్టమాటిక్ థియాలజీ అంటే పూర్తి బైబిలు వెలుగులో సంపూర్ణ సత్యమును గ్రహించుట. దాని క్రింద బాణం గుర్తేసుకొని ప్రాక్టికల్ థియాలజీ అనుదిన జీవితానికి సత్యాన్ని అన్వయించుట. ప్రాక్టికల్ థియాలజీ అనుదిన జీవితానికి సత్యాన్ని అన్వయించుట. అప్పుడు అన్వయించినప్పుడు మనకి ఫైనల్గా తేలేదేంటండి? నేను కాను క్రీస్తే అని తేలుద్ది. అవునా కాదండి? నేను కాను క్రీస్తే అనే విషయం తేలిపోద్ది.
ఇదేనండి విశ్వాసిలో కార్యసిద్ధి కలిగించే థియాలజీ క్రమము. ఏ థియాలజీ చెప్పినా నేను కాను క్రీస్తే ముఖ్యం అనే సత్యాన్ని చెప్పేదన్నమాట. మొదట దేవుని సంకల్పం అంటే దేవుని చిత్తం, ఆ తర్వాత లేఖనాలు లిఖించబడిన దేవుని చిత్తం, వ్యాఖ్యానం లేఖనం యొక్క భావం, బిబ్లికల్ థియాలజీ నిర్దిష్ట సత్యమును గ్రహించుట, సిస్టమాటిక్ థియాలజీ పూర్తి బైబిల్ వెలుగులో సంపూర్ణ సత్యము గ్రహించుట, ప్రాక్టికల్ థియాలజీ అనుదిన జీవితానికి సత్యాన్ని అన్వయించుట. అప్పుడు ఫైనల్గా కనబడేది ఎవరు? నేను నేను కాను క్రీస్తే. ఇది విశ్వాసిలో కార్యసిద్ధి కలిగించే థియాలజీ క్రమము. మీలో ఎవరైనా చెప్తారా? బ్రదర్ ఒక్కసారి లాస్ట్ రిపీట్ చేయరా బ్రదర్? ప్రాక్టికల్ థియాలజీ. ప్రాక్టికల్ థియాలజీ అంటే అనుదిన జీవితానికి సత్యాన్ని అన్వయించుట. అనుదిన జీవితానికి సత్యాన్ని అన్వయించుట. ఓకేనండి, రైట్. ఇప్పుడు మనము 1లో 7 పాయింట్స్ విన్నట్టు 1లో 7 సంగతులు విన్నామండి. ఆరోగ్యకరమైన బోధ యొక్క ప్రాముఖ్యత ఏంటంటే, ఆరోగ్యకరమైన బోధ సత్యవాక్యాన్ని స్థిరపరిచి భిన్నమైన బోధను తిరస్కరిస్తుంది. ఆరోగ్యకరమైన బోధ క్రైస్తవ పరిచర్య చేయి కలిపి ప్రయాణిస్తాయి. క్రైస్తవ విశ్వాసానికి కేంద్రం ఆరోగ్యకరమైన బోధ. అనుదిన క్రైస్తవ నడవడికి ఆరోగ్యకరమైన బోధకు సంబంధం. ఆరోగ్యకరమైన బోధ రాజీ పడనివ్వదు. క్రీస్తుకు చెందిన వారికి ఆరోగ్యకరమైన బోధ ఒక అభిప్రాయం కాదు, అది ఒక విధి. ఆరోగ్యకరమైన బోధను నిర్లక్ష్యం చేస్తే పతనమవుతాము అని మనం నేర్చుకున్నాం. ఇక్కడ వరకు క్లారిటీ వచ్చిందండి? ఏమైనా అక్కడక్కడ ఆగుతూ వచ్చిందంటారా? ఇంతకీ చెప్పింది అర్థమైందా? ఇక రెండవది క్రమబద్ధ దైవ శాస్త్ర నిర్వచనాన్ని కూడా మనం విందాం. క్రమబద్ధ దేవశాస్త్రం యొక్క నిర్వచనం. క్రమబద్ధ దేవశాస్త్రం యొక్క నిర్వచనం. డెఫినేషన్ ఆఫ్ సిస్టమాటిక్ థియాలజీ. డెఫినేషన్ ఆఫ్ సిస్టమాటిక్ థియాలజీ. వాళ్ళు ఎక్కడైనా స్పెల్లింగ్ కావాలంటే కూడా అడగండి, చెప్పుకోవచ్చు. డెఫినేషన్ ఆఫ్ సిస్టమాటిక్ థియాలజీ. క్రమబద్ధ దేవశాస్త్రం యొక్క నిర్వచనం. రాసుకోండి. సిస్టమాటిక్ అనే మాట సునిస్టానో, ఇన్వర్టెడ్ కామర్స్లో పెట్టుకోండి, సునిస్టానో అను గ్రీకు పదం నుండి తీసుకోబడింది. సునిస్టానో అనే గ్రీకు పదము నుండి తీసుకోబడింది. దీని అర్థం కలిసికట్టుగా,
దీని అర్థం కలిసికట్టుగా, ఇన్వర్టెడ్ కామర్స్లో పెట్టుకోండి, లేదా వ్యవస్థీకరించబడి అని అర్థం. వ్యవస్థీకరించబడి అని అర్థం. క్రమబద్ధ దేవశాస్త్రము దేవుని విషయాలను ఒక క్రమబద్ధమైన పద్ధతిలో ఏర్పరచడమే. క్రమబద్ధ దేవశాస్త్రం దేవుని విషయాలను ఒక క్రమమైన పద్ధతిలో ఏర్పరచడమే. నేను అదే చెప్తా ఉంటాను మీకు చాలాసార్లు. ఒక వరుస చాలా చక్కగా పట్టుకోవాలి, దేని తర్వాత దేన్ని, స్టెప్ బై స్టెప్, దేని తర్వాత ఏది అనేది మనం పట్టుకున్నాం అనుకోండి. బైబిల్ మన ఎదుట బైబిల్ లేకపోయినా ఆ బైబిల్ వరుస మనకు అర్థమైపోద్ది, అనర్గళంగా చెప్పేయగలం వాక్యాన్ని. అర్థమైందండి? అది మనం క్యాచ్ చేయాలి, ఆ వరుస తెలియాలి. ఈ సిస్టమాటిక్ థియాలజీ చెప్పేది అదే. బైబిల్ వరుస మనం బాగా అర్థం చేసుకోవాలండి, అదే చెప్తుంది. సరే, దేవుని గూర్చి, దేవుని కార్యాలను గూర్చి, దేవుని కార్యాలను గూర్చి లభించగల సమాచారం అంతటినీ సేకరించి, దేవుని గూర్చి, దేవుని కార్యాలను గూర్చి లభించగల సమాచారం అంతటినీ సేకరించి శాస్త్రీయంగా అమర్చి సరిపోల్చి, వివరించి డిఫెండ్ చేయడమే క్రమబద్ధ దేవశాస్త్రం. వివరించి డిఫెండ్ చేయడమే క్రమబద్ధ దేవశాస్త్రం. ఈ మాట చెప్పింది ఎవరంటే లూయిస్ పెర్రీ చాపర్ అని ఆయన చెప్పారు. లూయిస్ పెర్రీ చాపర్ అని ఆయన చెప్పారు ఈ మాట. వాళ్ళు ఇంగ్లీష్ వాళ్ళైనా తెలుగుని ఎంత వరుసలో చెప్పగలిగేటట్టుగా ఆంగ్లంలో చెప్పారు అనండి. రైట్. మరొక ఆయన దేవుని స్వభావాన్ని గూర్చి, దేవునితో మనిషికి గల సంబంధాన్ని, దేవుని స్వభావాన్ని గూర్చి దేవునితో మనిషికి గల సంబంధాన్ని బ్రాకెట్లో రాసుకోండి. సృష్టిగా పాపులముగా విమోచింపబడిన వారముగా. 3 మాటల్లో సృష్టిగా, పాపులముగా, విమోచింపబడిన వారముగా, బ్రాకెట్ క్లోజ్, గూర్చిన సత్యాల శాస్త్రమే థియాలజీ. సృష్టిగా, పాపులముగా, విమోచింపబడిన వారముగా గూర్చిన సత్యాల శాస్త్రమే థియాలజీ. ఈ సత్యాలన్నీ బైబిల్లోనే ఉన్నాయి. ఈ మాట చెప్పింది
చార్లెస్ హోడ్జ్ గారు చెప్పారు. చార్లెస్ హోడ్జ్ క్రైస్తవ విశ్వాసానికి సంబంధించిన అన్ని డాక్ట్రినల్ సత్యాలను ఒక క్రమమైన పద్ధతిలో అందించచూచేదే క్రమబద్ధ దేవశాస్త్రం. దేవశాస్త్రం ఈ మాట చెప్పింది లూయిస్ బెర్కాఫ్ అని ఆయన చెప్పారు. ఇంకొక మాట కూడా వింటారా? ముందు వినండి. దేవుని యొక్క గొప్పతనం, మానవుని యొక్క బలహీనత, ఆ బలహీనతలో దేవుడు చేసిన గొప్ప కార్యం, ఆ గొప్ప కార్యాన్ని బట్టి దేవునికి చెప్పాల్సిన థ్యాంక్స్ ఉందో చూసారా? అదే ఏది? క్రమబద్ధ దేవశాస్త్రం. అక్కడ ఎవరి పేరు పెట్టుకుంటారు? ఎవరి పేరు వద్దులేండి. దేవుని గొప్పతనం. 2, మానవుని యొక్క బలహీనత. 3, ఆ బలహీనతలో దేవుడు చేసిన గొప్ప కార్యం. ఆ గొప్ప కార్యాన్ని బట్టి దేవునికి వెళ్ళవలసిన స్తుతి ఉంది చూసారా? అదే ఆ క్రమాన్ని మనం నేర్చుకోవాలి. ఇలాంటి సత్యాలు. రాజ్బలన్ కొటేషన్ రాజ్బలన్ గారు. ఇది రాజ్పల్లన్ గారిదే కానీ పేరు వద్దులేండి. నిజమండి. బైబిల్ మనకి ఈజీగా ఎప్పుడు అర్థమవుద్దో చెప్పనండి. మీరు ఏ కోణమైనా తీసుకోండి, దేవుడు ఎంత గొప్పవాడో ఒక మాట, మానవుడు ఎంత బలహీనుడో ఆ మాట, ఆ బలహీనతలో దేవుడు చేసిన గొప్ప కార్యం, ఆ గొప్ప కార్యాన్ని బట్టి దేవునికి చెప్పాల్సిన థ్యాంక్స్ ఉందో చూసారా? అసలు ఈ 4 మాటలు మీరు అర్థం చేసుకుంటే మీరు చాలా ధన్యులండి. మీరు ఒక పదం చెప్పండి, దానికి సంబంధించిన 4 మాటలు చెప్తాను నేను. ఏదో ఒక పదం దేవుని గొప్పతనం కోసం ఏదో ఒకటి చెప్పండి. చేయి నొప్పి పెట్టి ఉంది కాబట్టి కొంచెం రిలాక్సేషన్ కోసం ఈ మాట. దేవుని ప్రేమ అన్న. రైట్. దేవుని ప్రేమ. దేవుడు ప్రేమ గలవాడు. ఆయన ప్రేమ ఆకాశము కంటే ఉన్నతమైనది. ఆయన ప్రేమ ఊర్ధ్వలోకము కంటే లోతైనది. ఆయన ప్రేమ పొడవు వెడల్పులు కొలత వేయలేనిది. ఆయన ప్రేమ హద్దులు లేని ప్రేమ, అవధులు లేని ప్రేమ, అది ఆశ్చర్యమైన ప్రేమ, ఈ లోకములో ఉన్న అన్ని ప్రేమల కన్నా మించిన ప్రేమ, అగాపే ప్రేమ అని ఆయన గొప్పతనం చెప్పచ్చు. అంటే షార్ట్కట్లో ఎంత చెప్పుకున్నా తరగదు.
మరి మనమెవరం? పాపులు. మనము ప్రేమ కలిగిన వాళ్ళం కాదు, మనం పాపులం కదా. మనం పాపులం, ఆయన ప్రేమ కలిగిన వాడు, మనం పాపులం. పాపాన్ని బట్టి వచ్చే జీతం ఏంటి? మరణం. అదే శిక్ష. ఈ శిక్షకు సిద్ధమైన మానవునిపై ఆయన ప్రేమను కుమ్మరింపజేశాడు. అదే చెప్పాడు, మన నిమిత్తము ఆయన ప్రాణము పెట్టాను అంటాడు యోహాను రాసిన మొదటి పత్రిక 3:16. ఆయన మన నిమిత్తము తన ప్రాణము పెట్టాడు. ఎవరి కోసం? మంచి వాళ్ళ కొరకు ఎవరైనా ప్రాణం పెడతారు, సత్క్రియలు చేసే వారి కొరకు ఎవరైనా ప్రాణం పెడతారు, యోగ్యమైన వారి కొరకు ఎవరైనా ప్రాణం పెడతారు. కానీ దుష్టకార్యాలు చేసి పాపం చేసే వాళ్ళ కొరకు ఎవరైనా ప్రాణం పెడతారా? ఎవ్వరు పెట్టరు. కానీ ఆయన పెట్టాడు. ప్రాణం పెట్టి మరణించి తిరిగి లేచాడు. తిరిగి లేచిన ప్రభు, ఎవడైనను నన్ను ప్రేమించకపోతే వాడు శపించబడతాడన్నాడు. ఆ శాపమని కాడి కింద నుండి మనలను తప్పించాడు. ఇప్పుడు ఇంత ప్రేమ చూపిన దేవుని పట్ల మనం ఏం చెల్లించాలి? కృతజ్ఞత. అదే లూకాసు వార్త 7వ అధ్యాయం 47వ వచనంలో, ఆమె విస్తారముగా ప్రేమించెను, ఆమె విస్తార పాపములు క్షమించబడ్డాయి. అందుకే కృతజ్ఞతగా ఆయన కాళ్ళ మీద పడి కన్నీళ్లు కార్చి తల వెంట్రుకలతో తుడిచి పాదాలను ముద్దు పెట్టుకొని వాటికి అత్తరు పూసినట్లుగా చూస్తున్నాం. అప్పుడు ప్రభు అన్నాడు, నీ విశ్వాసము నిన్ను రక్షించింది అన్నాడు. చూసారా? అర్థమైంది కదండి. అలా సీక్వెన్స్ ఉండాలన్నమాట. ఎప్పుడు కూడా బైబిల్ని ఆయన ప్రేమ గలవాడు, మనం ప్రేమ లేని వాళ్ళం, పాపులం. అలాంటి మనలను ప్రేమించి ప్రాణం పెట్టాడు. అందుకే మనం ఆయన పాదాల మీద పడి ప్రభువుకు థ్యాంక్స్ చెప్పాలి. అంతే. అలా ఏ మాట తీసుకున్నా ఆ వరుసలో రావాలన్నమాట. అప్పుడు మనుషుల్లో కృతజ్ఞత బుద్ధి అనేది బాగా పుట్టుద్దన్నమాట, ఆ విషయం అర్థమైనప్పుడు. అవునండి. ఇప్పుడు నేను ఒక మాట చెప్తాను, మీరు ఎవరైనా చెప్తారా? సరేలేండి, మన టైం. అయితే ఇలా వివరంగా ప్రతి వారికి అర్థం కావడానికి మనం చెప్పుకోవడం తప్పేమీ కాదు. ఇలా ప్రతి విషయాన్ని మీరు ఒక పదం ఎన్నుకొని ఆ పదములో ప్రభు గొప్పతనాన్ని, ఆయన గొప్పతనాన్ని బట్టి మనమున్న హీనస్థితి, దీనస్థితి, ఆ స్థితిలో ఆయన చేసిన ఘనకార్యం, గొప్ప కార్యం, ఆ గొప్ప కార్యాన్ని బట్టి ఆయనకు వెళ్ళవలసిన మహిమ, అంతే చాలు. అదే దైవశాస్త్రము యొక్క పద్ధతి. సరే, మూడవది, క్రమబద్ధ దేవశాస్త్రములోని విభాగాలు ఉన్నాయండి. అవి రాసుకొని మనం ముగిద్దాం. క్రమబద్ధ దేవశాస్త్రములోని విభాగాలు. డివిజన్స్ ఆఫ్ సిస్టమాటిక్ థియాలజీ. డివిజన్స్ ఆఫ్ సిస్టమాటిక్ థియాలజీ. క్రమబద్ధ దేవశాస్త్రములోని విభాగాలు. 1, లేఖన శాస్త్రం. 1, లేఖన శాస్త్రం. బ్రాకెట్లో బిబ్లియాలజీ అని రాసుకోండి. లేఖన శాస్త్రం, బిబ్లియాలజీ. దాని అర్థం రాసుకోండి. బైబిల్ దేవుని నుండి మనకు ఎలా వచ్చిందో వివరిస్తుంది. బైబిల్ దేవుని నుండి మనకు ఎలా వచ్చిందో వివరిస్తుంది. బైబిల్కి సంబంధించిన సమగ్రమైన సిద్ధాంతం, ఇదే బిబ్లియాలజీ. బైబిల్ దేవుని నుండి మనకు ఎలా వచ్చిందో వివరిస్తుంది. బైబిల్కి సంబంధించిన సమగ్రమైన సిద్ధాంతం. 2, త్రైక్య దేవశాస్త్రం. త్రైక్య దేవశాస్త్రం.
బ్రాకెట్లో థియాలజీ ప్రోపర్ అంటారు. త్రియేక దేవుని గూర్చిన సిద్ధాంతం. త్రియేక దేవుని గూర్చిన సిద్ధాంతం. దేవుని స్వభావము, దేవుని కార్యాలు, దేవుని స్వభావము దేవుని కార్యాలు త్రిత్వము మొదలగునవి వివరించే శాస్త్రం. త్రిత్వము మొదలగునవి వివరించే శాస్త్రం. కొంతమంది దీనిని పితృశాస్త్రం అని కూడా అంటారు. పితృశాస్త్రం, పేట్రాలజీ అంటారు. పేట్రాలజీ, పితృశాస్త్రం, పేట్రాలజీ అంటే తండ్రి అయిన దేవుని గూర్చిన శాస్త్రం. తండ్రి అయిన దేవుని గూర్చిన శాస్త్రం. ఇక మూడవది, 3లో 3, క్రీస్తు శాస్త్రం, క్రిస్టాలజీ. క్రీస్తు శాస్త్రం, క్రిస్టాలజీ. త్రిత్వములోని రెండవ వ్యక్తి అయిన కుమారుని గూర్చిన సమగ్రమైన బోధ. త్రిత్వములోని రెండవ వ్యక్తి అయిన కుమారుని గూర్చిన సమగ్రమైన బోధ. ఇక 4, పరిశుద్ధాత్మ శాస్త్రం. పరిశుద్ధాత్మ శాస్త్రం, న్యూమటాలజీ. త్రిత్వములోని మూడవ వ్యక్తి అయిన పరిశుద్ధాత్ముని గూర్చిన వివరం. పరిశుద్ధాత్ముని గూర్చిన సమగ్రమైన బోధ. పరిశుద్ధాత్మను గూర్చిన సమగ్రమైన బోధ. 5, రక్షణ శాస్త్రం, సొటీరియాలజీ. రక్షణ శాస్త్రం, సొటీరియాలజీ. మానవుని విమోచన ఎలా సాధ్యమైనది? మానవుని విమోచన ఎలా సాధ్యమైనది మొదలగు వాటి సమగ్ర వివరం. 6, మానవ శాస్త్రం. ఆంథ్రోపాలజీ. మానవ శాస్త్రం. మానవుని గూర్చిన సమగ్రమైన బోధ. 7, పాపశాస్త్రం. హమర్షియాలజీ. పాపమును గూర్చిన సమగ్రమైన బోధ. 8, దూతల శాస్త్రం. ఏంజియాలజీ. దేవదూతలు, లూసిఫర్ను గూర్చిన సమగ్రమైన బోధ. లూసిఫర్ గూర్చిన సమగ్రమైన బోధ. 9,
సంఘశాస్త్రం, ఎక్లేషియాలజీ, సార్వత్రిక సంఘము, స్థానిక సంఘములను గూర్చిన సమగ్రమైన బోధ. సార్వత్రిక సంఘము, స్థానిక సంఘములను గూర్చిన సమగ్రమైన బోధ. ఇక 10 భవిష్యత్కాల శాస్త్రం, ఎస్కటాలజీ, యుగాంత విషయముల సమగ్ర బోధ. యుగాంత విషయాల సమగ్ర బోధ. ఈ 10 డాక్ట్రిన్స్ బాగా నేర్చుకోగలిగితే బైబిల్లో ఉన్న సంగతి బాగా మనకి అర్థమైనట్లే. కనుక ఇందాక ప్రార్థన చేశారు, ప్రభువా ఈ కాలేజీలో నేర్చుకొని ఈ కాలేజీలోనే ఫ్యాకల్టీగా పనిచేయాలి ప్రభు అని ప్రార్థన చేశారు జాషువా గారు. గమనించారా? ఎస్ బ్రదర్. మీరు కూడా ఒక జాషువా గారే కాదు, మీరు కూడా ఇక్కడ మీరు ఖచ్చితంగా వాక్యం చెప్పాలి. అందుకు ఈ 10 డాక్ట్రిన్స్ లేక డివిజన్స్ ఆఫ్ సిస్టమాటిక్ థియాలజీ, క్రమబద్ధ దేవశాస్త్రములోని ఈ విభాగాలు మీరు నేర్చుకోగలిగితే తప్పకుండా బ్రహ్మాండంగా మీరు చెప్పడానికి వీలుగా ఉంటుంది. ఈ 10 డాక్ట్రిన్స్ అన్ని కూడా మనం ఫస్ట్ ఇయర్లో కంప్లీట్ చేశాం. అర్థమైందండి? ఫస్ట్ ఇయర్లోనే చెప్పుకున్నాం. ఒకవేళ ఏమైనా టైం కానీ ఉండుంటే సెకండ్ ఇయర్లో కూడా దీనిని కొంచెం విడమర్చి విపులంగా బాగా అర్థమయ్యేటట్లు ఇవన్నీ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క మాటలు చెప్పారు ఈ 10 డాక్ట్రిన్స్ని. అవునండి? ఒకవేళ వీలైతే ఈ 10 డాక్ట్రిన్స్ నేనే మీకు చెప్పగలిగితే కొంచెం బాగుంటుందేమో అనిపిస్తుంది. నాకు కూడా బాగా గుర్తుండిపోతాయి అలా చెప్పడం మూలాన. ఆ విధంగా చేస్తే బాగుంటుందేమో. ప్రభు చిత్తమైతే ఈ 10 డాక్ట్రిన్స్ కొరకు లేక డివిజన్స్ ఆఫ్ సిస్టమాటిక్ థియాలజీ, క్రమబద్ధమైన దేవశాస్త్రములోని ఈ విభాగాలు ప్రతి ఒక్కరికి కంఠోపాఠంగా వచ్చేస్తే బాగుంటుందేమోననేది ఒక అభిప్రాయం. ఏమంటారు మీరు? బాగా నేర్చుకుంటారుగా? తప్పనిసరిగా అన్ని తరగతులకు హాజరు కండి. బాగా వాక్యాన్ని నేర్చుకోండి. అసలు మీరు మంచి వాక్యాన్ని, చక్కగా వాక్యాన్ని మీరు నేర్చుకోవడం మూలాన ఎంతో మందికి ప్రయోజనకరంగా ఉంటారండి. మీ ఒక్కరితోనే కాదు, చాలా మందికి మీరు ప్రయోజనకరంగా ఉండాలి. ఏదో అల్పుణ్ణి మీకు కొంచెం నన్ను ప్రయోజకుడిగా చేశాడుగా, మీకు ప్రయోజనకరంగా ఉండేటట్టు. ఏమండి, ప్రయోజనకరంగా ఏమన్నా ఉన్నానా మీకు? చాలా బ్రదర్. అలాగే మీరు కొంతమందికి ప్రయోజనకారులుగా ఉండాలి. ప్రమాదకారులందరినీ కూడా ప్రయోజనకారులుగా మనము చేర్చాలి బైబిల్ నేర్పి. ఆ విధంగా సిద్ధపడాలని ప్రేమతో మిమ్మల్ని కోరుతూ ప్రార్థన చేసుకుందాం. మన టైం అయింది. ఈరోజు ప్రార్థన చేసుకుందాం. కృపగల మా తండ్రి, దయగల మా దేవా, మీ ఘననామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఈ కృపను బట్టి మా ప్రభువా, సిస్టమాటిక్ థియాలజీలో కొన్ని విషయాలు, సిస్టమాటిక్ థియాలజీ యొక్క ఉపోద్ఘాతం, ఇంట్రడక్షన్ మేము కొంత వినగలిగాం.
మా ప్రియ ప్రభువా, ఎన్నో సంగతులు వ్రాయించారు. వాటన్నింటినీ మేము అర్థం చేసుకొని మీకెంతో మహిమ తేవడానికి మమ్మను మీరు సిద్ధపరచమని తోడైంటారని కోరుచు. మా ప్రియులు మీ వాక్యము చేత పట్టభద్రులు కావడానికి సిద్ధపరచమని, ప్రపంచములో ఎందరికో ప్రయోజనకరంగా మా ప్రియులు ఉండడానికి మీరు సిద్ధపరచమని కోరుచు. మా ప్రభు అయిన యేసుక్రీస్తు అమూల్యమైన నామమున ప్రార్థన చేస్తుండగా సహాయం చేయండి. వారున్న పరిసర ప్రదేశాల్లో, పల్లెటూర్లలో, పట్టణాలలో, ప్రాంతీయతలో, పలు ప్రాంతాలలో, పలు దేశాలలో కూడా ప్రయోజనకారులుగా ఉండడానికి సిద్ధపరచమని తోడై ఉంటారని కోరుచు. మా ప్రభు అయిన యేసుక్రీస్తు అమూల్యమైన నామమున స్తోత్రము చెల్లించి ప్రార్థించి వినయులమై వేడుచూ ఉన్నాము తండ్రి. ఆమేన్.